ఔటర్ రింగ్ రోడ్. ఇది రక్త మార్గమా లేక ప్రాణాలు తీసే రహదారా? అసలు ఈ ప్రమాదాలకు కారకులెవరు? ప్రయాణికులా? అతి వేగమా? అసలు ఔటర్ రింగ్ రోడ్ లో ఏం జరుగుతుంది? ఈ ఘోరమైన ప్రమాదాలకు చెక్ పెట్టలేమా? ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా అధికారుల్లో మార్పు లేదనే చెప్పుకోవాలా? ఒకటి మరొక ముందే మరొకటి. అందులో ఈ ప్రమాదానికి గురైన వాళ్లల్లో సెలబ్రిటీలు, ధనవంతుల కుటుంబీకులే ఎక్కువ మంది ఉండటం కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ లో రోజు రోజుకి పెరుగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. కారణం వాహనదారుల అతి వేగం వల్ల కావచ్చు, రోడ్ సంబంధిత శాఖ అధికారుల నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం వల్ల కావచ్చు. హైదరాబాద్ మహానగరంలో అత్యంత అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడ్డ ఈ ఔటర్ రింగ్ రోడ్ పై ఎన్నో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్ని జరగకుండా అధికారులు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినా లాభం లేకపోయింది. 8 లైన్ల ప్రధాన రహదారిపై వాహనాల అతి వేగాన్ని తగ్గించేలా ఒక్కో లైన్కి ఒక్కో స్పీడ్ని పెట్టినా, ఓఆర్ఆర్ పై గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని తగ్గించినా కూడా ప్రమాదాల్ని అరికట్టలేకపోతున్నాం. ఔటర్ రింగ్ రోడ్ 8 లైన్ల రహదారిగా నిర్మించడం వల్ల వైశాల్యం ఎక్కువై వాహనదారులు అతి వేగాన్ని పెంచుతున్నారని, అందువల్లే ఇలాంటి ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు సంబంధించిన అధికారులు అధ్యయనం చేపట్టారు. ఈ ప్రమాదాలకు వాహనదారులు ఎంత కారణమో భద్రతా వ్యవస్థ లేకపోవడం కూడా అంతే అని చెప్పాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్కి భద్రత విషయంలో హైవే మేనేజ్మెంట్ వ్యవస్థని ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేకపోవడమే ఈ ప్రమాదాలకు ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. అయినా ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేయకుండా టోల్ గేట్స్ దగ్గర విచ్చలవిడిగా టోల్ ఛార్జీలు మాత్రం వసూలు చేస్తూనే ఉన్నారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే ప్రస్తుతం హెచ్టీఎంస్ పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టిన హెచ్ఎండిఏ, ట్రాఫిక్ నియంత్రించాల్సిన పోలీసు వ్యవస్థల నిర్లక్ష్యమే తరచూ ప్రమాదాలకు కారణంగా చెప్పుకోవాలి. Watch, share and subscribe to CBC9.News.